నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే కొత్త అభ్యర్థి అవకాశం కల్పించారు, ప్రతి గ్రామం తిరగాలి అనే నెపంతో రోజుకు 12 గ్రామాలు తిరుగుతూ ఒకరోజు సాయంత్రం లాస్ట్ గ్రామం తెంగువ, ఆ గ్రామంకి 1 గంటన్నర లేట్ అయ్యాను. అంటే ఇచ్చిన టైంకి 1 గంటన్నర లేట్ అయ్యాను. సుమారు 9 గంటలైంది. 9 గంటలకి నేను ఈ ఊరు వచ్చేసరికి రామాలయం దగ్గర ఈ వ్యవస్థను కూడా, ఆఫీసర్స్ని కూడా గత ప్రభుత్వంలో మీరు పనిచేశారు, అప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడేం పనిచేస్తారు మీరు అనకండి. ఎందుకంటే వాళ్ళు పని చేయకపోతే మేము చూసుకుంటాం. ఖచ్చితంగా మీకు పని చేయడానికి వాళ్ళు ఒక వ్యవస్థగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళు పనిచేయలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారా మీకు పనిచేసే విధానం తీసుకొస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో మన భూమి కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేకుండా వెంటనే మనం మేల్కోవడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకునే విధంగా మేము తీసుకున్నాం. ఇది మంచి ప్రభుత్వం అమ్మా, ఇదే ప్రభుత్వం, ఇదేం ప్రభుత్వం, ఇదేం ప్రభుత్వం. ఊళ్ళో ఉండాలి కదా, ఇసుక ఉచితంగా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదన చేసింది. అలాగే మద్యం మీద చూసుకుంటే నాసిరకం మందు మద్యం వచ్చి గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోగ్యం అనేది క్షీణించిందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితులు లేకుండా కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చి రేపు 5వ తారీఖు, వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా కొత్త షాపులు తీసుకొచ్చి మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇచ్చే దశగా, అంటే తాగే వాళ్ళు మానరు, కానీ తాగినప్పుడు ఆరోగ్యకరమైన తాగాల్సిన అవసరం ఉందని చెప్తున్నానమ్మా. కానీ తాగడం కూడా తగ్గించే విధానం కూడా మన మనిషికి చెప్పాలి. అంటే కష్టంలో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి సాయంత్రం కొంచెం అలసటగా ఉంటే కొంత తీసుకుంటారు, అది మీరు కూడా ఇంట్లో ఇస్తారు. కానీ ఆ మందు నాణ్యమైనది అయితే ఆరోగ్యాలు పాడవదు, నాణ్యమైనది కాకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నాణ్యమైన మందు రేపు వచ్చే నెల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పోటీపడి మేము పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన మా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఆయన కష్టం చూస్తుంటే మనం యువకులు అయింది ఇంకా ఎక్కువ కష్టపడాలని ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. అందుకనే మీరు బహుశా ఈ మధ్య నేనేదో కష్టపడ్డానని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయనతో పోలిస్తే నా కష్టం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం చేయాల్సింది ఆయనకన్నా మనం యువకులం కాబట్టి మనం ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చేయాల్సిన బాధ్యతగా నేను చేశాను. సో దాని గురించి పెద్దగా ప్రస్తావించిన అవసరం లేదు. ఆయన కష్టంలో మన కష్టం పెద్ద ఇది కాదు. నేను చూశాను రాత్రి 4:30 గంటల వరకు, తెల్లారుజాము 4:30, ఉదయం 4:30 గంటల వరకు విజయవాడలో వీధుల్లో తిరిగాము ఆయనతో పాటు. 3 రోజులు కంటి మీద నిద్ర లేదు. అంటే ఎంత విపత్తు అంటే ఎవరికి అలాంటి విపత్తు రాకూడదు. అలాంటి విపత్తులో ఒక నాయకుడు అలా పనిచేస్తున్నప్పుడు యంత్రాంగం కూడా అలాగే పనిచేసింది. మమ్మల్ని మినిస్టర్కి ఒక చిన్న గ్రామం వచ్చి ఆ గ్రామంలో 4 IAS ఆఫీసర్లు, ఒక 4 ఎమ్మెల్యేలు, 4 తహసీల్దార్లు, 4 పోలీసులు అప్పచెప్పి మమ్మల్ని పని చేయించారు. అలా చేశాం కాబట్టి వారం రోజుల్లో విజయవాడ కింద మారింది. లేకపోతే కనీసం 1 నెల రోజులు పడుతుంది. గత ప్రభుత్వం అయితే నెల కాదు 2 నెలలైనా వాళ్ళు ఏం చేసేవారు కాదు. చూసుకుంటే మాకు ఇంకా స్ఫూర్తి కలిగిస్తుంది. ఎందుకంటే మేము కష్టపడేదంతా కూడా మీకోసం, మీ తాలూకా భవిష్యత్తు కోసం అనేది చెప్పడం ఎటువంటి సందేహం లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పబ్లిక్కి పూర్తి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం గత 100 రోజులుగా చేసిన మంచి పనులు తెలియజేయడమే కాకుండా గత ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం ఏ నష్టపోయిందని తెలియజేస్తూ ఈ 100 రోజుల్లో మనం ఎటువంటి మంచి పనులు చేశాము, ఏ రకంగా ఈ ప్రభుత్వం నుంచి
రైతులు కానీ అన్ని వర్గాల వారు ఏ రకంగా లబ్ధి పొందారని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ ప్రభుత్వం మీద మీరు మరింత నమ్మి మాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ప్రతి గంట కూడా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కష్టపడుతున్నారు. ఆయన చూసి మంత్రివర్గం, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి సాయం చేసి ప్రభుత్వం తరఫున అందరూ కూడా కష్టపడుతున్నారు. మీరు చూసుకుంటే విజయవాడ ఫ్లడ్స్ ఈరోజు రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలు విపత్తుంది. అలాంటి విపత్తుని ఈ ప్రభుత్వం ఎలాగ ఎదుర్కొందని కూడా మీరు చూడొచ్చు. ప్రభుత్వం ప్రజల పట్ల ఎంతవరకు బాధిస్తుందని కూడా మీరు అర్థం చేసుకోవచ్చని చెప్పుకుంటూ, ఈరోజు ఈ గ్రామంలో ఈ ప్రభుత్వం మీద మీరు నమ్మకం కల్పించి ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకం మా మీద పెట్టి మరింత బలం చేపట్టి మాకు కొంత ధైర్యం ఇస్తే ఇంకొంచెం కష్టపడి మీ తాలూకా సమస్యలకి పరిష్కరించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం జరిగింది. అలాగే ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా మరింత ఉత్సాహంగా మాకు అర్థాన్ని తెలియజేస్తూ మీకు ధైర్యం ఇస్తూ మరింత విజయం చేసుకోవడానికి పరిస్థితి కల్పిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ప్రతి గ్రామంలో కూడా పండుగ వాతావరణంగా జరగాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.